కేంద్రపాలిత ప్రాంతాలు ఇవన్నీ ఉన్నా ఈ దేశంలో ప్రధానంగా 5 నగరాల గురించే మనం ఎక్కువగా చర్చించుకుంటున్నాం. ఢిల్లీ పొలిటికల్ క్యాపిటల్, ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్, బెంగళూరు ఐటీ క్యాపిటల్, చెన్నై మ్యానుఫ్యాక్చరింగ్ పర్టికులర్గా ఆటోమొబైల్ ఇండస్ట్రీ క్యాపిటల్, హైదరాబాద్ ఫార్మా అండ్ లివబుల్ సిటీగా మనకు గుర్తింపు ఉంది. సో భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండి ప్రపంచంలో ఈ దేశానికి గుర్తింపే ప్రధానంగా ఈ 5 నగరాల నుంచి మనకు గుర్తింపు ఉన్నదని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా తమరు కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఢిల్లీ వాతావరణం, ఢిల్లీలో ఉన్న కాలుష్యం, పొలిటికల్ క్యాపిటల్గా ఉన్న ఢిల్లీ ఈరోజు పాఠశాలలు సెలవిస్తున్నారు, పార్లమెంట్కి సెలవిస్తున్నారు, నగరంలో తిరిగే వాహనాలకు మీకు సెలవులు ఇస్తున్నారు, పరిశ్రమలను మూసేస్తున్నారు, వ్యవసాయానికి సంబంధించిన పనులను కూడా నియంత్రిస్తున్నారు. ఇట్లా అక్కడి కాలుష్యాన్ని నియంత్రించాలంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విపరీతమైన వ్యయ ప్రయాసాలతో కూడుకున్న నిర్ణయాలు తీసుకొని అక్కడ నివసిస్తున్న ప్రజలకు అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఒకవేళ ముంబై చూస్తే వర్షం వచ్చిందంటే కదలలేని పరిస్థితి, ట్రాఫిక్లో ఒక్కొక్క ఇంచ్ కదలాల్సిన పరిస్థితి ముంబై నగరంలో ఉంది. ప్రపంచంలో ఉండే పెట్టుబడులు అన్నీ కూడా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉన్న ముంబైలో ఈరోజు నివసించలేని పరిస్థితి, వ్యాపార కేంద్రాలు పెట్టుకుంటే ఉద్యోగులు సమయానికి ఆఫీస్కు రాలేని పరిస్థితి. బెంగళూరులో కూడా ఈరోజు ఇంట్లో నుంచి బయలుదేరితే ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తామో తెలియని పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మొన్న చెన్నైలో చూసిన వర్షం వస్తే చెన్నై నగరంలోనే పడవలలో తిరగాల్సిన పరిస్థితి. సో ఈ ప్రధానమైన 4 మెట్రోపాలిటన్ నగరాలను వాటి అనుభవాలను చూసిన తర్వాత అత్యంత ప్రశాంతంగా ఒక అద్భుతమైన వాతావరణంలో ఇంతకుముందు సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టు హైదరాబాద్ ఈజ్ లేక్స్ అండ్ రాక్ సిటీ అని ఒక ప్రత్యేకమైన గుర్తింపే కాకుండా కులీ కుతుబ్ షాయిలు, నిజాంలు, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ నగరాన్ని నిర్మించి విస్తరించి ఒక చారిత్రాత్మకమైన నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దారు. మీరు ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, అది ఓల్డ్ సిటీ అని మనం చర్చించుకుంటున్నాం కానీ అది ఒరిజినల్ సిటీ. మీకు చార్మినార్ కానీ, ఏక్మినార్ కానీ, గుల్జారా హౌస్ కానీ, ఈ విధంగా ఫలక్నామా ప్యాలెస్ కానీ ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఏరియాలో కులీ కుతుబ్ షాహీ టూమ్స్ నుంచి తారామతి బారాదరి వరకు ఎక్కడ చూసినా ఒక చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి. సలార్జంగ్ మ్యూజియం కానీ, సిటీ కాలేజ్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ, హైకోర్టు కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, ఈరోజు మనం ఉన్న ఈ టౌన్ హాల్ కౌన్సిల్, ఈరోజు మనం ఇక్కడ ఒక అద్భుతమైన నిజాం కట్టించిన ఒక అద్భుతమైన పురాతన భవనంలో ఈరోజు మనం సభ నిర్వహించుకోవడం, ఇంత గొప్ప శోభతో కూడుకున్న సభలో ఈరోజు మనం పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇట్లాంటి చరిత్ర కలిగిన ఒక అద్భుతమైన నగరం ఈరోజు మానవ తప్పిదాల వల్ల మనం కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఇది ప్రకృతి వైపరీత్యాల వల్లనో లేకపోతే మన టెరైనే ఆ విధమైన సమస్యలు, మన భూభాగము, మన ప్రాంతమే ఆ సమస్యలతో కూడుకొని ఉన్నదంటే అది ఒక రకమైన సమస్య. కానీ ఈరోజు ప్రధానంగా మన నగరం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల మానవ తప్పిదాల వల్ల వస్తున్న సమస్యలు. మానవ తప్పిదాలలో ప్రధానంగా ఈరోజు ఆర్థిక స్తోమత పెరిగింది. చాలామంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ఆర్థికంగా ఒక్కొక్క కుటుంబం 2, 3, 4 కార్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. సో ఈ కార్లు ప్రయాణించాలంటే మనకు రోడ్ల విస్తరణతో పాటు కార్ల పార్కింగ్ కోసం కూడా ఈరోజు మనం సరైన వసతులు ఏర్పాటు చేయాలి. షాపింగ్ మాల్స్ దగ్గర కానీ, కమర్షియల్ మాల్స్ దగ్గర కానీ, లేకపోతే ప్రజలు ఎక్కడైనా వినోదం కోసం, విహారం కోసం పోతే అక్కడ మనం పార్కింగ్లు చేయాలి. వీటిని దృష్టిలో పెట్టుకొని గతంలోనే మనం మెట్రోను విస్తరించుకోవడం జరిగింది, ఎంఎంటీఎస్ రైలును విస్తరించుకోవడం జరిగింది, బస్ డిపోలను సిటీ అవుట్స్కట్స్కి తరలించడం జరిగింది, రైల్వే స్టేషన్లను ఈరోజు మనం మార్చుకొని అభివృద్ధి చేసుకొని ఈరోజు వివిధ ప్రాంతాలకు మనం చెర్లపల్లి ప్రాంతానికి కూడా కొత్త కొత్త రైల్వే స్టేషన్లు ప్రతిపాదనలు తెచ్చి పూర్తి చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. రవాణాలో రోడ్లు కానీ, అదేవిధంగా రైల్వే కానీ
ఎయిర్పోర్ట్ కానీ పోర్ట్ ఇవి కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఒకప్పుడు బేగంపేటలో ఉన్న ఎయిర్పోర్ట్ ఈరోజు మనం శంషాబాద్కు తరలించుకోవడం జరిగింది. సికింద్రాబాద్లో ఉండే రైల్వే స్టేషన్ మీద విపరీతమైన ఒత్తిడి ఉంది కాబట్టి ఈరోజు చెర్లపల్లిలో కొత్త రైల్వే స్టేషన్ నిర్మించుకోవడం జరిగింది. ఆనాడు ప్రజలకు సౌకర్యంగా ఉండడానికి కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం మెట్రోను తెచ్చుకోవడం జరిగింది. జైపాల్ రెడ్డి గారు అన్నాడు వైబుల్ గ్యాప్ ఫండ్ ప్రాజెక్టు నిర్మించడానికి అవసరమైన నిధులు సరిపోతలేదు అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచే వైబుల్ గ్యాప్ ఫండ్ ఇచ్చి ఈరోజు మెట్రోని మనం నిర్మించుకున్నాం. ఆనాడు మనం మెట్రో నిర్మించుకున్నప్పుడు దేశంలో 2వ స్థానంలో ఉంటాం అధ్యక్ష. మొదటి స్థానం ఢిల్లీ ఉంటే 2వ స్థానం హైదరాబాద్ నగరం ఉండే. ఈరోజు 10-12 సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల దేశంలో 9వ స్థానానికి మెట్రోలో మనం పడిపోవడం జరిగింది అధ్యక్ష. అందుకే ఈరోజు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఒక కార్యాచరణను తీసుకున్నాం, తెలంగాణ రైజింగ్ 2047. ఇందులో 3 జోన్లుగా మనం విభజించుకోవడం జరిగింది. క్యూర్, ప్యూర్, రేర్. క్యూర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 స్క్వేర్ కిలోమీటర్లు, 1,34,00,000 జనాభా ఉన్నారు అధ్యక్ష. ఈ ప్రాంతం ఈరోజు కాలుష్యంతో కూడుకున్న పరిశ్రమలు ఉన్నాయి, రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆరెంజ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, సర్వీస్ సెక్టర్స్ ఉన్నాయి, చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి, అదేవిధంగా కూరగాయల కేంద్రాలు ఉన్నాయి, మార్కెట్స్ ఉన్నాయి, బేగం బజార్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి, కొత్తపేట ఫ్రూట్ మార్కెట్. ఇట్లా విపరీతమైన రద్దీ ఉండి ట్రాఫిక్ను నియంత్రించలేనంత పరిస్థితి ఈరోజు మనకు ఎదుర్కొంటున్నాం అధ్యక్ష. అందుకే ఈరోజు ప్రభుత్వం ఈ ప్రాంతాలను 3 జోన్లుగా విభజించిన తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణంగా. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 స్క్వేర్ కిలోమీటర్లను కోర్ అర్బన్ రీజన్ ఎకానమీగా, అంటే ఇది ఒక నివాసయోగ్యమైన ప్రాంతమే కాదు, ఆర్థికంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే ప్రాంతంగా గుర్తించి ఈ ప్రాంతాన్ని ప్రక్షాళన చెయ్యాలని, ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలను తరలించడం ద్వారా ఆ పరిశ్రమలో ఉన్న ప్రాంతము ఈరోజు మనకు మల్టీ యూజ్ జోన్కి మార్చుకుంటే నిర్మాణాలకు అవకాశం ఉండి మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలంటే వాళ్ళ కళ నెరవేరుతుంది, వాళ్ళు ఉన్న ప్రాంతంలోనే వాటిని నిర్మించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ఈరోజు బాలానగర్ కానీ, జీడిమెట్ల కానీ, నాచారం కానీ ఇతర ప్రాంతాలలో ఉన్న పరిశ్రమలు దాదాపుగా 9,000 ఎకరాల భూమి, రోడ్లు, లేఅవుట్లు, పార్కులు పోతే 4,500 దాకా దాదాపుగా శ్రీధర్ బాబు గారు వివరాలు చెప్తారు. ఈ భూమి అంతా కూడా ఇక్కడ కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలు ఉన్నాయి. ఈ కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్కి తరలిస్తే ఈ భూమి అందుబాటులోకి వస్తే అపార్ట్మెంట్స్ నిర్మాణం కానీ, హౌసింగ్ కాలనీస్ కానీ వస్తే చాలామంది మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది, నివాసయోగ్యమైన ప్రాంతంగా ఉంటుంది. ఈ కాలుష్య పరిశ్రమలను తరలించడం వల్ల ఇక్కడ కాలుష్యాన్ని నియంత్రించినట్టు ఉంటుంది అనేది మొట్టమొదటి ప్రణాళిక అధ్యక్ష. అదేవిధంగా రోడ్లను 3 రకాలుగా విభజించినాం అధ్యక్ష. 1 అండర్ పాస్, 2 సర్ఫేస్, 3 ఎలివేటెడ్ కారిడార్స్. ఒకే ప్రాంతంలో ట్రాఫిక్ ఒక జంక్షన్కి వస్తే ఆ జంక్షన్లో సిగ్నల్స్ వల్ల 3 నిమిషాలు సిగ్నల్ పడితే 7-8 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అందుకోసమని ఈ ట్రాఫిక్ నుంచి నిరంతరం ప్రయాణం జరిగేటట్టే ఉండాలి, కొత్త స్లోగా పోయినా కూడా ఆగకుండా పోవాలనే దాంతో అండర్ పాస్లు, సర్ఫేస్ రోడ్ లెవెల్లో, ఎలివేటెడ్ కారిడార్స్ 3 రకాలుగా విభజించి ఈరోజు మనం ప్రణాళికలు తీసుకున్నాం. దానికి సంబంధించి రాతపూర్వకంగా 29 ప్రాంతాలలో జరుగుతున్న పనులను ఈరోజు మీ ముందర పెట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు అత్యధిక జనాభా ప్రయాణం చేసే మెట్రోను ఈరోజు విస్తరించాలనుకున్నాం. మెట్రోను విస్తరించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తే ఎల్లంటి మేము ఈ వ్యాపారంలో ఉండదలుచుకోలేదు, విస్తరణకు మేము అనుకూలం కాదు అని తేల్చాను. కేంద్ర ప్రభుత్వం ఏం నిబంధన పెట్టిందంటే మీరు విస్తరణకు ఎల్లంటి అయినా ముందుకు రావాలి, లేదు అంటే ఆ ఎల్లంటి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం అయినా స్వాధీనం చేసుకోవాలి.